హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా అండి. దీంట్లో నేను మైదా యూజ్ చేయలేదు, ఈస్ట్ యూజ్ చేయలేదు. ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా చేసుకునేటట్టు గోధుమ పిండి, హెల్తీగా అనమాట, గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ఒక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగంత సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకొని, అండ్ పిండికి సరిపడా కొద్దిగంత సాల్ట్ తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ ఈస్ట్ బదులు ఉపయోగిస్తున్నాం ఎందుకంటే సాఫ్ట్గా రావడానికి. ఈ వేసినవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. అండ్ పుల్లటి పెరుగు తీసుకోవాలి. మనం తీసేసుకొని అది మొత్తం గట్టిగా, అంటే మన చపాతీ కలుపుకుంటాం కదా, గట్టిగా అలా కలుపుకోవద్దు. మీరు కొద్దిగంత లూజ్గా, చపాతీ కంటే గట్టిగా కాకుండా కొద్దిగంత లూజ్గా కలుపుకోవాలి. కొద్దిగంత వాటర్ వేసేసుకొని చపాతీ కంటే లూజ్గా కలుపుకొని ఒక 1/2 అవర్ లేదంటే 15 మినిట్స్, మేము ఫాస్ట్గా పిజ్జా చేసేసుకోవాలనుకుంటే 15 మినిట్స్, లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ మటుకు మనం రెస్ట్ ఇవ్వాలి. 1/2 అవర్ తర్వాత మనం అవి చేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ లోపల నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అవి ఖచ్చితంగా చేసి పెడతాను నా ఛానల్లో. ఇలా కలుపుకున్న దాన్ని మనము ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇది మనము బేస్, పిజ్జా బేస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ బేస్ మీద వేసుకుంటాం కదండి, సాస్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా అంటే ఫస్ట్ 2 టమాటోస్ బాగా పండినవి తీసుకోవాలి, 5 గార్లిక్, 1 ఆనియన్ చిన్నది, అండ్ 4 ఎండుమిర్చి. ఇవి వేసుకున్నాక దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ షుగర్, అంటే తగినంత కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని అవంతా మెత్తబడాలన్నమాట. ఇవి వేసుకున్నవి అన్నీ మెత్తబడాలి. మొత్తం మెత్తబడేదాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. వీటిని మెత్తబడినాక ఒక కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. అమ్మటనే మిక్సీలో వేసేయకూడదు, ఎందుకంటే ఆ ప్రెషర్కి మిక్సీ పైన పెట్టే క్యాప్ అనేది ఎగురుతుంది. అందుకోసం అనేసి కాసేపు ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఇంకా ఆల్రెడీ మనం సాల్ట్, షుగర్ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు, జస్ట్ మిక్సీ పట్టేసుకోవడమే, పేస్ట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ పట్టాక ఇలా అయింది. మంచిగా పిజ్జా సాస్ కూడా రెడీ అయిపోయింది మనకి ఇంట్లోనే, క్విక్గా ఫాస్ట్గా. నెక్స్ట్ మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది తీసుకొని బాల్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నేను పిజ్జా బేస్ పైనకి టాపింగ్కి ఫ్రై చేస్తున్నాను. టాపింగ్ కోసం పన్నీర్ వేసి, కొద్దిగంత ఆయిల్ వేసి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పసుపు, కొద్దిగంత చిల్లీ పౌడర్, మీన్స్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకొని హైలోనే పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ ఇష్టం లేకపోతే కూడా స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం పిజ్జా మేకింగ్ చేసేసుకోవడమే. పన్నీర్ వేసుకోవాలనిపిస్తే పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పిజ్జా టాపింగ్ అనమాట. నేను టాపింగ్లో మామూలుగా అయితే ఆనియన్, టమాటోస్ అండ్ చిల్లీ, ఒలివ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. నేను ఇవేమి యూజ్ చేయకుండా జస్ట్ ఈ సాస్
అండ్ మొజరిల్లా చీజ్ ఇవి ఉపయోగించి మాత్రమే చేశానన్నమాట. పన్నీర్ కూడాను టాపింగ్కి పన్నీర్ ఇష్టం లేని వాళ్ళ మటుకు సాస్ మొజరిల్లా చీజ్ మటుకు యూజ్ చేసేసుకోండి. ఉండలు చేసి పెట్టుకోవాలి. అంటే పిజ్జా బేస్కి మటుకు పెద్ద పెద్ద తీసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ కొద్దిగంత పొడి పిండి జల్లేసి పిండికంతా అట్లా పెట్టేసి పెద్ద ఉండ తీసుకోవాలి. పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. పిండి ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం చెప్పాను కదా కొద్దిగంతా లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు. స్పాంజీగా ఉండాలంటే ఇలాగ లూజ్గా కలిపేసుకొని మందంగా రుద్దుకోవాలి. ఇది మొజరిల్లా చీజ్ ఎక్కువ ఉన్న పిజ్జా టైప్ అండి. నేను 3 వెరైటీస్ టైప్లో అంటే ఎలా చేసుకోవచ్చు, లోపల స్టఫింగ్ చేసి ఎలా చేసుకోవచ్చు అనేసి చేసినది ఇది. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ మొజరిల్లా చీజ్ని లోపల పెట్టేసి ఫోల్డ్ చేసేసుకుంటూ మొత్తం పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం చేసుకున్నాం కదా పిజ్జా సాస్, అది వేసి అప్లై చేసేసి మొత్తం అప్లై చేసేసి నెక్స్ట్ దీని మీద మొజరిల్లా చీజ్ వేసుకోవాలి. ఎందుకంటే చీజ్ వేస్తేనే పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది. పైన లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల కుక్ అవ్వడానికి. ఎందుకంటే వితౌట్ ఓవెన్ లేకుండా చేస్తున్నాను నేను పిజ్జా. ఇది ఇంకొక స్టైల్లో పిజ్జా అండి. దీని మీద నేను పన్నీర్ ఏం వేయకుండా జస్ట్ ప్లెయిన్గా ఇలా రుద్దేసేసి, మీకు ఫస్ట్ చూపించిన విధం కొద్దిగా కష్టం అనిపిస్తే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇది మామూలుగా మనం చపాతీ ఎలా రుద్దుకుంటాం అలాగా కొద్దిగా మందంగానే ఉంచాలి. రుద్దేసేసి దీనికి ఫోర్క్తో మనము బొక్కలు పెట్టేసుకోవాలి, ఎందుకంటే లోపలంతా కుక్ అవ్వాలన్నమాట. పెట్టేసేసినాక పిజ్జా సాస్ అప్లై చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పిజ్జా సాస్ని అప్లై చేసేసేయాలి. అప్లై చేసేసి దాని మీద మొజరిల్లా చీజ్ అనేసి మొత్తం వేసేసుకోవాలి. ఇవి వేసుకొని నేను ఎలా చేస్తున్నానంటే స్టవ్ వెలిగిచ్చేసి మనం చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా, అది పెట్టేసుకొని సిమ్లో పెట్టాలన్నమాట. హైలో అస్సలు పెట్టద్దు, సిమ్లో పెట్టేసి ఆ తర్వాత చేసిన పిజ్జాని వేసేసుకోవాలి. సిమ్లోనే ఉంచాను. దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ బేక్ అవుతుంది. మీరు అడుగున కూడా చూసుకోవచ్చు కొద్దిగంత కుక్ అయింది లేదా అనేసి తెలిసిపోతుంది. మనకి చపాతీ కాల్చినప్పుడు ఎలాగా కాలిందని తెలుస్తుందో అలాగా బేస్ మీరు చూసుకోవచ్చు అనమాట. అది కింద బేస్ కుక్ విన్నట్టు తెలిసిపోతుంది. ఇంకా తీసేసుకోవడమే ఒక 15 మినిట్స్ తర్వాత. ఇది ఇంకొక టైప్ పిజ్జా. ఇది నేను పన్నీర్ వేసి చేస్తున్నా పిజ్జా. దీన్ని కూడా సేమ్ అలాగే చపాతీ మాదిరిగానే చేసేసుకొని ఫోర్క్తో ఘాట్లు పెట్టేసుకొని సాస్ వేసుకోవాలి. పిజ్జా సాస్ మనకి ఇంట్లో చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, బయట కొనే పని లేకుండా చాలా ఫాస్ట్గా, శ్రమ కూడా అనిపించదు. త్వరగా పిండి కలిపేసుకొని సాస్ చేసేసుకొని పెట్టేసుకోవడమే.
ఇవన్నీ బయట కొనే బదులు లో ఇంట్లోనే మొత్తం చేసేసుకోవచ్చు హ్యాపీగా, తక్కువ కాస్ట్తో అయిపోతుంది. మీరైతే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది పిజ్జా అని. పన్నీర్ వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మనం వేసినప్పుడు పన్నీర్ అటు ఇటు పోకుండా ఉండాలంటే కింద ఫస్ట్ ఈ మొజరెల్లా చీజ్ వేసుకోవాలి. లేదనుకుంటే జస్ట్ చీజ్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్. నెక్స్ట్ పన్నీర్ పైన టాపింగ్ అంతా పన్నీర్ వేసేస్తున్నాను. మొత్తం ఫుల్గా వేసేసుకొని దీనిపైన కూడాను మనం ఈ మొజరెల్లా చీజ్ వేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా పన్నీర్ అని మనకి పక్కకు వెళ్ళకుండా, పైగా టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఫుల్లీ మొజరెల్లా చీజ్ అనమాట దీంట్లో. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఇంట్లో, మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. చూడండి బేస్ నేను చూపిస్తున్నాను, ఇది కుక్ అవ్వలేదు, ఇంకొద్దిగా సేపు కుక్ అవ్వాలి. సిమ్లోనే పెట్టి మధ్యలో తీసుకొని చూస్తూ ఉండొచ్చు. కుక్ 3 విధాలు కుక్ చేసినాక ఇవి 3 వెరైటీస్ అండి. ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.